అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక గోలు ఎయిమ్ ఉంటుంది. మనం ఏదో సాధించాలి, మన పిల్లలు సాధించాలి, వాళ్ళ పిల్లలు సాధించాలి అని. కానీ మనం ఏదో సాధించాలి అని ఒక గోల్ పెట్టుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. మనందరం సాధిస్తే చాలయ్యా, మీరు సాధిస్తే అది నేను సాధించినట్టే అనుకునేంత గొప్ప వ్యక్తి ఒకళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఐఫోకస్ మిషన్ కోఆర్డినేటర్ శ్రీ వాసుదేవ శర్మ గారు. 2005లో ఒక్కరితో మొదలైన ఉద్యమం నేటికి వేల మందితో 18 ఏళ్ళు పూర్తి చేసుకోగా ఈ ప్రయాణంలో ఎన్నో ఛాలెంజ్ విసిరిన ప్రతిసారి తన రేంజ్ పెంచుకుంటూ ముందుకు సాగింది ఐఫోకస్ మిషన్. 100 పుస్తకాల సారాంశాన్ని వడపోసి మన అవగాహన స్థాయికి దిగి సరదాగా సాగిపోయే సెషన్స్తో సంక్లిష్ట సమస్యలకు సింపుల్ సొల్యూషన్ చెప్పే మన సేవియర్. జీవితాన్ని ఎక్కి తొక్కాలంటే మన లైఫ్పై మనకు కమాండ్ ఉండాలని, మనం మిషన్ కమాండ్మెంట్స్పై కమాండ్ తెచ్చుకోవాలని చెప్పే మన దళ కమాండర్. ఐఫోకస్కి వస్తే యవ్వనం వస్తుంది, జీవనం తెలుస్తుంది అన్న జొన్నవిత్తుల గారి మాటల సాక్షిగా మనందరికీ నిత్య యవ్వనాన్ని ప్రసాదింపజేస్తున్న మన యువ కెరటం. నా పాటకు రూపం వస్తే అది మీరు అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మాటల సాక్షిగా ఇక్కడ ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోరు, ఎప్పుడూ ఓటమిని వదులుకోరు. అలాంటి సంఘ సైనికుల్ని తయారు చేసే మన దళపతి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఆ వసుదేవుడు సారథి అయితే ప్రస్తుత జీవన కురుక్షేత్రంలో ఇక్కడ ఉన్న అర్జునులందరికీ ఈ వాసుదేవుడు సారథి. ఐఫోకస్ మిషన్కి ఐకాన్ స్టార్, మిడిల్ క్లాస్ మీడియోక్రసీకి మెడిసిన్ మన మెగాస్టార్, మన మైండ్లను ఎంపవర్ చేసే మన పవర్ స్టార్ శ్రీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులను మనకు ప్రసరింపజేస్తున్న మన దిశా నిర్దేశకులు, మిషన్కి మొట్టమొదటి సైనికులు, మనందరి ప్రియతమ గురువర్యులు శ్రీ కుప్ప వాసుదేవ శర్మ గారికి కరతాల ధ్వనులతో కృతజ్ఞతలు తెలుపుతాం. సార్, మీ మాటల కోసం ఎదురు చూస్తున్నాం సార్.